చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చాలు, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక సాయంకాల దినమందు నానా మరి చక్కటి సాక్ష్యం వినిపించు. అన్ని కుటుంబంలో నుంచి నీ పిరిబిడలను ఎలాగా పట్టుకొని రక్షించుకొని నీ సేవకు పిలుచుకొని ప్రతిష్ఠించుకొని ఘనంగా సేవ చేస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ సాక్ష్యం ప్రతి జీవితంలో పనిచేయటానికి నీ కృప దయచేయండి నానా. ఇప్పుడు యెజెబెలులో ఉండే లక్షణాలు ఏమిటో వాక్యం ద్వారా మాట్లాడండి. అలాంటి లక్షణాలు లేకుండా ప్రతి సంఘం కూడా ఉండుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన వారం ఈ సంఘం యొక్క ప్రశంసన గురించి మాట్లాడాను కదా. 6 కార్యాలు ఉన్నాయని. క్రియలు ఉన్నాయి, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, సత్క్రియలు ఉన్నాయి, సహనం ఉంది. మొదటి క్రియల కంటే తర్వాత క్రియలు ఇంకా అభివృద్ధిలోకి వచ్చాయి. ప్రశంసతో పాటు ఒక తప్పును కూడా చెప్తున్నా. యెజెబెలు అంటే, యెజెబెలు చనిపోయి చాలా కాలం అయింది కదండి, ఆహాబు భార్య. అంటే యెజెబెలు యొక్క స్వభావం, యెజెబెలు యొక్క గుణాలు కలిగిన వ్యక్తులు మీ సంఘంలో ఉన్నారు. ఏంటి యెజెబెలు అంటే ఇక్కడ అన్న జారత్వము ఉంది కదమ్మా. యెజెబెలే జారత్వము అంటే ఏంటనుకుంటారు అంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే వ్యభిచరించినట్టు. హోషేయ 1:2 దేవుణ్ణి విసర్జిస్తే వ్యభిచారంతో పోల్చాడు. చదవమ్మా హోషేయ 1:2 త్వరగా. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. అంటే దేవుణ్ణి విసర్జించటం వ్యభిచారం. వ్యభిచారం అంటే ఆత్మీయంగా పరిశుద్ధ గ్రంథం 8 లక్షణాలు ఇందులో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తే వ్యభిచారం. రెండోది ఏది వ్యభిచారం అంటే, ఇర్మియా 3:8-9 చదువుకుంటే, సజీవుడైన దేవుణ్ణి రాళ్లలోని రప్పలలోని విగ్రహాలలోని పూజించుట వ్యభిచారం. చదవమ్మ. రాళ్లతోనూ మొద్దులతోనూ మీరు వ్యభిచారము చేశారు. చదవమ్మ. ద్రోహిణీయగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతుకురాలగు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది. అమ్మా ఏంటమ్మా? సృష్టికర్తని రాళ్లలో, సృష్టికర్తని మొద్దులలో అంటే చెట్లలో, పుట్టలలో, పాముల్లో చూచుట వ్యభిచారం. రెండోది. మూడోది ఏది వ్యభిచారం అంటే, దయ్యానికి బలులు అర్పించుట వ్యభిచారం. లేవికాండం 17:7 మీరు దేవునికి కాకుండా దయ్యములకు బలి అర్పించు వ్యభిచారం చేస్తూ ఉన్నారు. 17:7 వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించునట్లు ఇక మీదట తమ అంటే దేవునికి కాకుండా వేరే వారికి బలి అర్పిస్తే వ్యభిచారం. మూడవది. నాలుగోది ఏది వ్యభిచారం? జేమ్స్ 4:4 వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటే, లోకముతో స్నేహము చేస్తే నువ్వు ఎవరివి? వ్యభిచారవి. లోకం అంటే ఏంటి? 1 యోహాను 2:15 లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. అంటే లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అంటే నీ శరీర ఇచ్చలను ప్రేమిస్తే, లోక ఆకర్షణలకు నువ్వు ఆకర్షితులవైతే, గర్వం కలిగి జీవిస్తే నువ్వు ఎవరివి? వ్యభిచారవి. ఇది 4వ వ్యభిచారం. 5వది. ఎబ్రీ 12 పట్టుకోనండి. ఇక్కడ ఆత్మ సంబంధమైన కార్యాలను తాత్కాలికమైన వాటి కొరకు విడిచి పెట్టుట, కుదవ పెట్టుట వ్యభిచారం. చూడండి, సజీవుడైన దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని సినిమాలకు, సీరియల్స్కు,
లేక శరీరాన్ని సుఖపరుచుకునే వాటి కొరకు అమ్మి వేసుకొనుట, అంటే సిగరెట్ కాల్చటానికి, మత్తు మందులు తాగటానికి, బారు షాపులో కూర్చోటానికి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏశావుని గురించి మాట్లాడుతున్నాడు. హెబ్రీలో రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనములో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కులు అమ్ముకొన వ్యభిచారి, భ్రష్టత్వము కలిగిన వ్యభిచారైనటువంటి ఏశావు లాంటి వాడు ఉన్నుడా. చదువమ్మ 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు. చాలు అమ్మ, ఏంటి వ్యభిచారం అంటున్నాడు చూడండి. ఇక్కడ పూట కూటి కొరకు ఏది అమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వంని అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే యేసయ్యనే అమ్ముకున్నాడు. ఈరోజు చూడండి, తాగుడు కొరకు, సినిమాల కొరకు, లేక లోక ఆకర్షణల కొరకు, సీరియల్స్ కొరకు దేవుణ్ణి నమ్మేస్తున్నారు. తాత్కాలికమైన సుఖ సంతోషాల కొరకు ఆత్మ సంబంధమైన వాటిని విడిచిపెట్టుట వ్యభిచారం. 5వది. 6వది ఏది వ్యభిచారం అంటే, అమ్మ, పాత నిబంధనకు నూతన నిబంధనకు వ్యత్యాసం ఉంది. పాత నిబంధన కంటే నూతన నిబంధన ఇంకా ఎక్కువ స్టాండర్డ్ చెప్తూ ఉంది. పాత నిబంధనలో ఒక స్త్రీని శరీరముతో పాపం చేస్తే వ్యభిచారం అంటే, నూతన నిబంధనలో మత్తయి 5వ అధ్యాయం 27-28 వచనాలలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసినట్టు. అమ్మ, ఏంటి వ్యభిచారం? మోహపు చూపుతో చూస్తే. శరీరంతో పాపం చేయకపోయినా, శరీరంతో నువ్వు వ్యభిచారం చేయకపోయినా, నీ చూపులో పాపం ఉంటే, నీ చూపులో మోహం ఉంటే వ్యభిచారం. ఇది 5వది. అమ్మ, వివరించట్లేదు, సమయం లేదు కనుక. 6వది ఏంటి? ఇది చదవండి. మత్తయి 5వ అధ్యాయం 32వ వచనంలో, విడవబడిన దానిని చేసుకొనుట వ్యభిచారం. ఇక్కడ అంటున్నాడు 31వ వచనంలో ఏముంటది? వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప వేరే కారణాన్ని బట్టి భార్యను విడనాడు వాడు ఏం చేస్తున్నాడు? ఆమెను వ్యభిచారంకి అప్పగించినట్టు. విడనాడబడిన దానిని వివాహం చేసుకున్నవాడు వ్యభిచారం. చర్వమ్మ 5:31-32. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది గదా. నేను మీతో చెప్పునదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. విడనాడబడిన దానిని పెళ్లాడవాడు వ్యభిచారం. ఇది ఎన్నోదమ్మా? 7వది. 8వది చివరిది. మత్తయి 16వ అధ్యాయం 4వ వచనం, మాథ్యూ 16 చాప్టర్ 4th verse లో ఇక్కడ వ్యభిచారులైన లోకతరం సూచనలను అడుగుతున్నది. చదువమ్మా. వ్యభిచారులైన చెడతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. చూడండి, అద్భుతం చేస్తేనే నమ్ముతాను దేవుడని. అమ్మ, అన్ని జనాంగానికి దేవుడు అద్భుతం చెయ్యాలి. ఎందుకంటే ఆయనకు తెలియదు కాబట్టి. నీ చేతిలో బైబిల్ ఉంది, వాక్యం వింటూ ఉన్నావు, వాక్యం చదువుతూ ఉన్నావు, ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉన్నావు. అయినా నా జీవితంలో ఈ అద్భుతం జరిగితేనే, నా జీవితంలో ఈ సూచక క్రియ జరిగితేనే, నా జీవితంలో ఈ స్వస్థత వస్తేనే నేను దేవుని నమ్ముతాను. వ్యభిచారం అంటున్నాడు. ఆయన నమ్మకపోతే, ఇది ఎవరి కొరకు తెలుసమ్మా? అన్ని జనాంగం కొరకు కాదు, మన కొరకు. దేవుని వాక్యాన్ని నమ్మకపోతే, దేవుని మాటల యందు విశ్వాసం ఉంచకపోతే, అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, అప్పుడే దేవుని నమ్ముతాను అంటే ఏమంటున్నాడు? వ్యభిచారం. యెజెబెలు ఎవరు అంటే, సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి బయల దేవతలను ఆరాధిస్తున్నది వ్యభిచారం. 2వది అక్కడ అంటున్నాడు, విగ్రహములకు అర్పించిన వాటిని ఇచ్చింది. అమ్మ, మూలవాక్యంలో ఉంది కదా, చదవండి ఒకసారి. మూలవాక్యం ప్రకటన 2:20. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచు. ఏంటంట ఇక్కడ? యెజెబెలు యొక్క లక్షణాలు, యెజెబెలు యొక్క స్వభావాలు చాలా సంఘాలలో ఉన్నాయి. ఏంటి? విగ్రహములకు అర్పించిన వాటిని తినుట వ్యభిచారం. అమ్మా, 1 కొరింథీ 10వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ అంటున్నాడు, మీరు దేవునికిని
దెయ్యానికి ఇరువురికి దాసులుగా ఉండలే. ఇక్కడ అంటున్నాడు దేవుని పాత్రలోనిది దెయ్యము పాత్రలోనిది తాగలేరు. దేవుని బల్లలో పాలు పంచుకున్న మీరు, ప్రభు బల్లలో పాలు పంచుకుంటున్న మీరు దెయ్యపు బల్లలో కూడా పాలు పంపులు పుచ్చుకోకూడదు అంటున్నాడు. విగ్రహములకు అర్పించిన వానని ఇవ్వటానికి ఇప్పుడు కొన్ని సంఘాల్లో చూడండి, బొట్టు పెట్టుకున్న తప్పులేదు, ఆచారాలు పాటించిన తప్పులేదు. ఉన్నాయి కొన్ని సంఘాలు. ఏమండి లోకం చేస్తుందండి కట్ట కానుకలు ఇవన్నీ. అక్కడికి వచ్చేసరికి చూడండి డినామినేషన్ పరంగా వ్యత్యాసాలు ఉన్నాయి. పెంతెకోస్తు వారు ఆత్మను నమ్ముతారు, కొంతమంది నమ్మరు. డినామినేషన్ పరంగా వ్యత్యాసాలు ఉన్నాయి, కానీ కట్ట కానుకల దగ్గరికి వచ్చేసరికి అన్ని గ్రూపులు ఒకటే. కాపర్లు వెళ్తున్నారు, వీళ్ళు అడుగుతున్నారు ఏమిస్తావు కట్నం అని అడుగుతున్నారు పిల్లలు. అంటే వీళ్ళెవరు లోకాన్ని పాటిస్తున్నవారు. చదవమ్మ మొదటి కొరింథీ 10వ అధ్యాయం 20 నుంచి చదువు. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అమ్మా అర్పించుచున్నారు. ఎవరికి అర్పిస్తున్నారంట? దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. ఆ, మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? చాలు. ఇక్కడ ఏమన్నాడు? మీరు ప్రతి ఆదివారం వస్తున్నారు, యేసయ్య రక్తాన్ని పానంగా చూస్తున్నారు, యేసయ్య యొక్క రొట్టెని శరీరంగా భుజిస్తున్నారు. దయ్యపు రక్తము పాత్రలోనిది తాగుతూ యేసయ్య పాత్రలోది తాగకూడదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిష్కల్మషుడు, కల్మషము లేనివాడు, పాపము లేనివాడు. అలాంటి పాపము లేని యేసయ్య రక్తంలో నువ్వు పాలు పంపులు పుచ్చుకున్న తర్వాత, యేసయ్య శరీరానికి సాదృశ్యమైన రొట్టెను భుజించిన తర్వాత దెయ్యము పాత్రలోనిది కూడా, దెయ్యము పళ్ళం మీద కూడా తాగితే అది ఏంటి? పురి కొలుపుతుందంట యెజెబెల్. తప్పు లేదు. భక్తుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 27వ వచనంలో ఇక్కడ అన్నాడు, విగ్రహములకు అర్పించే దానిని, జంతు బలిని, గొంతు పిసుకు వాటిని, వీటిని విసర్జించండి. 15:27. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఏమన్నాడమ్మా? విసర్జించు అంటే వాడిని విడిచిపెట్టు. ఎందుకు విడిచిపెట్టమంటున్నాడు? పవిత్రమైన నీ మనస్సాక్షికి కల్మషం వస్తుంది. అది తీసుకొనుట వలన మనస్సాక్షికి కల్మషం కనుక వస్తే దేవుని స్వరాన్ని వినలే, దేవుని కార్యాలను చూడలే, దేవుని యొక్క కార్యాలను గ్రహించలే. వాక్యం చదివినా నీకు అర్థం కాదు. నీ మనస్సాక్షి కల్మషము లేకుండా ఉండాలంటే, పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలంటే ఇక్కడ అంటున్నాడు విగ్రహములకు అర్పించిన దానిని తినవద్దు. యెజెబెలు ఒక పక్కన ప్రశంస ఉంది, ఇంకొక పక్కన అంటే ఏంటి? గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి, పెళ్లి వస్త్రం కలిగిన వారు ఉన్నారు, పెళ్లి వస్త్రం లేని వారు ఉన్నారు. అంటే రక్షణ కలిగిన వారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ఉండనిచ్చారు. అంటే ఎందుకు చెప్పాను కదా, ప్రేమ ఉంది వీళ్ళకి. దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? దుర్నీతిని ద్వేషించే ప్రేమ దేవునిది. అమ్మా హెబ్రీ 1:6 అనుకుంటా చదువు. హెబ్రీ 1:6. దుర్నీతిని ద్వేషించి కిందకెళ్ళమ్మ, కింద ఉంటది. 14:12. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని వచ్చినావమ్మా 9. 9. యేసు ఎవరమ్మా? ఈ మాట ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు నీతిని ప్రేమించాడు. దేన్ని ద్వేషించాడు? దుర్నీతిని ద్వేషించాడు. అయితే వీరేం చేస్తున్నారు అంటే యెజెబెలు యొక్క బోధన కూడా ఉండనిచ్చాడు. యెజెబెలు యొక్క స్వభావాలు కలిగిన వారిని కూడా చేరనిచ్చాడు. ఇక్కడ అంటున్నాడు పెళ్లి వస్త్రము కలిగిన వారు, పెళ్లి వస్త్రము లేని వారు ఎక్కడ ఉన్నారు? గోధుమలు గురుగులు కలిసి ఉన్నాయి.
ఇది రెండోది. మూడవది మోసం. చదవమ్మా, మూలవాక్యం చదువు. మూలవాక్యం అది తీసి చదువు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఆమె ఏం చేస్తుందంట? మోసం చేస్తుందంట. అంటే మోసం చేసేవారు ఉన్నారు సంఘంలో, వారిని కూడా చేర్చుకుంది. ఏంటి మోసం? యోబు 27వ అధ్యాయం పట్టుకోమ్మా. నా పెదవుల అబద్ధములు పలకవు, నా నాలుక మోసకరమైన మాటలను ఉచ్చరించదు. యోబు 27:4. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము నుచ్చరించుటలేదు. చాలు అమ్మా. మోసం ఏమంటున్నాడు? ఉచ్చరించుట లేదు. సత్యము మోసం కలిసే ఉన్నాయి సంఘంలో. మోసం చేసేవారు సంఘంలో ఉన్నారు. అమ్మా, యాకోబు రాసిన పత్రిక పట్టుకో, 5వ అధ్యాయం చూడండి. ఈరోజు చాలా మంది నమ్మించి మోసం చేస్తున్నారు. ఒక దినం నేను ఒక విశ్వాసి సాక్ గురించి విన్నా. బ్రదర్, నేను నమ్మి సేవకుడని ఈయనకి డబ్బులు ఇచ్చే, సేవకుడని నమ్మి అడ్డం ఉండి పూట పడ్డా, మోసం చేశాడు. ఏంటి? మోసం జరిగించేవారు ఉన్నారు ఈ రోజుల్లో చాలా మంది. అయ్యో, మా కష్టార్జితమైన డబ్బు, ఉద్యోగం ఇప్పిస్తానంటే ఇచ్చాను డబ్బు, కష్టపడి సంపాదించిన డబ్బు ఇచ్చాను, అయితే నా పిల్లకు ఉద్యోగం రాలేదు, ఆ డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదు, పారిపోయేడతను, మోసపోయేము. అంటే మోసం చేసేవారు ఉన్నారు. ఈ మోసం చేసే లక్షణం ఎవరిది? యజబెలు లక్షణం. యజబెలు అంటే అర్థం ఏంటో తెలుసమ్మా? పెంట అని అర్థం. ఇప్పుడు పెంటను ఎవరైనా పడేసింది, మనం ఇంట్లో చెత్తంతా పడేస్తాం వీధిలో, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తామా? అంటే ఏంటి? మోసం చేసేవారు సంఘంలో ఉన్నారు. సంఘంలో పరిశుద్ధత తప్ప ఇంకోటి కనబడకూడదు, యథార్థత తప్ప సంఘములో ఉండకూడదు. ఇంకా అది కపటము సంఘములో ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు మొట్టమొదట మనుషులను సృష్టించినప్పుడు యథార్థవంతులుగా సృష్టించే, అయితే కపటము చేసేవారు, మోసం చేసేవారు సంఘంలో ఉన్నారు. అది ఎక్కువైపోయారండి ఈ మధ్య. తప్పుడు బోధలు, తప్పుడు ప్రవచనాలు. ఎందుకు? అట్రాక్ట్ ద పీపుల్. విశ్వాసులను అట్రాక్ట్ చేసుకోవటానికి మోసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో, కోతకు కూలివాడు పని చేసిన తర్వాత ఆ కూలీని గనక బిగబెడితే, వారి కష్టానికి కలిగిన జీతం కనుక ఇవ్వకపోతే, అది నాకు మొర్ర పెడతా, ఆ మోసానికి నాకు మొర్ర పెడతా, ఒక దినం నేను తీర్పు తీరుస్తా. చదవమ్మ 5:4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మొర్రపెట్టు. సేవకుడైన ఇంట్లో పని చేసిన వారికి జీతం ఇవ్వకుండా మోసం చేస్తే, మోసగాడివి. మోసం చేసేవారు ఉన్నారు ఇక్కడ సంఘంలో ఉన్నారు. తప్పుడు లెక్కలు వేసేవారు సంఘంలో ఉన్నారు. కనుక అమ్మ చూడండి, కొంతమంది అయ్యో నా పిల్ల పెళ్లికి పనికొస్తుందని మా కష్టార్జితం చిట్టేసాము, 10 సంవత్సరాలు కష్టపడి చిట్టేశాం, కోట్లు పట్టుకొని పారిపోయాడు. అమ్మ ఎన్నో చూస్తున్నాం కదా చిట్టులు ఎత్తేసి. ఏంటి? మోసం చేస్తున్నారు. అంటే లోకం మోసం చేస్తే పర్వాలేదు, కానీ సంఘములోనికి వచ్చి దేవుని డబ్బును మోసం చేస్తున్నారు, దేవుని డబ్బును దొంగిలిస్తూ ఉన్నారు, ఒకరినొకరు మోసం చేసుకునే విశ్వాసులు ఎక్కువ ఉన్నారు. యెజబెలు ఉన్నది అక్కడ. 3. 4. యెజబెలు ఏం చేస్తుందంట? చిల్లంగితనము ఉంది కదమ్మా. చిల్లంగితనం అంటే ఇప్పుడు చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు ఉంటాయి కదమ్మా. వివరించడానికి సమయం లేదు, ఒకటే చెప్తా. ఆత్మీయ కోణంలో ఇక్కడ కూర్చున్న మీరు
మొదటి సమూయేలు 15వ అధ్యాయం పట్టుకోమ్మా. ఫస్ట్ సమూయేలు 15th chapter. తాను సెలవిచ్చిన మాట ఒకటి గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దాన బలులను అర్పించిన వలన సంతోషించిన ఆలోచించుము. ఆజ్ఞలు గైకొనుటక పొట్టేలు కొమ్మున అర్పించట కంటే ఆజ్ఞలు గైకొనుట మేలు. తిరుగుబాటు చేయుట శోధ చెప్పుటతో సమానం. గృహదేవతలను మూర్ఖతను అగపరచుటతో సమానం. మొదటి సమూయేలు 15:22. అందుకు అమ్మ ఏంటంటున్నాడు? మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములను పూజించుటతో సమానం. ఇప్పుడు చిల్లంగి చేసేవారు ఏం చేస్తారో తెలుసా? సరే, గీత సృష్టికి వాడు పంపించాడు మంత్రగాడు సాక్ష్యం. అది మీకు వింటే తెలుస్తుంది. గృహ దేవతలను ఉపయోగిస్తారు వారు నాశనం చేయటానికి. చిల్లంగితనం ఉన్నది. 4వది అంటే ఒకటి గృహ దేవతలను పూజించడం. ఎవరండి దొంగిలించి తీసుకొచ్చారు గృహదేవతలు? రాహేల్ గారు దొంగిలించారు. ఇంకేంటి? ఆత్మీయ కోణములు వాక్యానికి లోబడకపోతే, వాక్యానికి విధేయత చూపకపోతే, తిరుగుబాటు చేస్తే సోద చెప్పుటతో సమానం. ఇదేనోదమ్మా 4. యెజబెలు లక్షణాలు చెప్తున్నా. ఈరోజు ఇంకో 2 చెప్పి క్లోజ్ చేసి వచ్చే వారం మిగతా చెప్తాను. మొదటి రాజులు 19వ అధ్యాయం పట్టుకోండి. ఇక్కడ ఈమె ఎవరు అంటే పగ తీర్చుకునే మనస్సు కలిగిన వ్యక్తి. మనందరికీ తెలుసు కదా, ఏలియా కర్మెల పర్వతం దగ్గర బయలుదేవుడిని అయితే బయలుని ఆరాధించండి, యెహోవా దేవుడిని అయితే యెహోవాను ఆరాధించండి. ఇశ్రాయేలురా, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపులు కలిగి జీవిస్తా? మీ దేవుడు బయలుదేవుడు నిజమైన దేవుడు అయితే బలి అర్పిస్తూ ప్రార్థన చెయ్యండి. ఆకాశము నుండి అగ్ని కురిపించి ఈ బలిని ఎవరైతే కాల్చి వేస్తారో వారే సృష్టికర్త. మొట్టమొదటి ఆఫర్ ఎవరికి ఇచ్చారమ్మా? ప్రవక్తలకి ఇచ్చారు. బయలు ప్రవక్తలు అస్తమయం వరకు చించుకున్నారు, కత్తులతో వాళ్ళు కోసుకున్నారు, ఏది వినలే. ఇప్పుడు ఏలియా అమ్మ లోకానికి వ్యతిరేకం దేవుని వాక్యం. ఇప్పుడు అగ్ని చల్లార్చడానికి ఏమేస్తారు? నీళ్ళు పోస్తారు. ఇప్పుడు ఏలియా ఏం చేశాడు? కందకం నిండా నీళ్ళు పోసాడు, బయలు ప్రవక్తల జైలే నీళ్ళు పోసాడు. అప్పుడు ప్రార్థన చేశాడు, ఆకాశము నుండి అగ్ని కురిపించాడు. ఒక్కడే 450 మంది అషారాదేవ ప్రవక్తలను, 400 మంది బయలుదేవతల ప్రవక్తలను చంపేశాడు. ఏమన్నదో తెలుసా? ఆ బయలు ప్రవక్తలను ఎలాగ చంపాడో రేపు ఈ పాటికి ఆ ప్రవక్తల ప్రాణంలో ఒక ప్రాణంగా నేను చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేస్తాడు. చదవమ్మ మొదటి రాజులు 19:2. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. అమ్మ ఏంటి మనస్తత్వం చెప్పండి? ఏంటి? పగ తీర్చుకునే మనస్తత్వం. అమ్మ సంఘములో పగ తీర్చుకునే మనస్తత్వం. ఎవరికైనా వీడి మీద నేను పగ తీర్చుకోవాలి, వీడు నాకు నష్టం కలిగించాడు, వీడు నాకు కీడు చేశాడు, ఖచ్చితంగా నేను పగ తీర్చుకుంటా అన్న లక్షణం ఎవరిలో ఉంటుందో వారు యెజెబెలు స్వభావం కలిగిన వారు. అమ్మా మత్తయి 5వ అధ్యాయం పట్టుకోమ్మా. మన దేవుడు ఎవరు అని అంటున్నాడు? మీ సహోదరులను ప్రేమించి మీ శత్రువులను ద్వేషించుడి అన్న మాట మీరు విన్నారు కదా. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులు కుమార్తెలు అయినట్లు మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చెయ్యండి. మత్తయి 5:43-44.
నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన అమ్మా, చేయుడి. దేవుని బోధ ఏంటి? దేవుని బోధ? లోకం ఏం చెప్తుంది? ఒరే ఆడ ఒక చెయ్యి ఓ చెంప మీద కొడితే నీకేమి చేయలేదా? నువ్వు కొట్టు. ఆడ తిడితే నీకు నోరు లేదా? నువ్వు తిట్టు. మన దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? మీ శత్రువును ద్వేషించని లోకం చెప్తుంది, అది చెయ్యొద్దు. శత్రువును ప్రేమించండి, హింసించిన వారిని చెప్పించొద్దు, వారి కొరకు ప్రార్థన చెయ్యండి. అయ్యో, పగ తీర్చుకునే మనస్తత్వం సంఘాలలో ఉంది. ఒకే బల్లలో పాలు పంపులు పుచ్చుకుంటా ఒకే మందిరానికి వస్తా. అరే ఈడు నన్ను ఇంత మాట అన్నాడు. ఈ మనస్తత్వం ఉందంటే యజబలు ఉన్నది ఎక్కడ? మన దేవుడు ఎవరు? దేవతల కంటే దయగలవాడవు, క్షమించు మనసున్న మహారాజువు. దేవతల కంటే దయగలవాడవు, క్షమించు మనసున్న మహారాజువు. ప్రేమామూర్తివి ప్రభువకు యేసువు, ప్రాణము పెట్టిన ప్రియ యేసువు. అన్ని నామముల కంటే ఘనమైన నామము నీది యేసునాథా. అందరిని ప్రేమించే ఆదరణ కర్తవయ్యా ప్రాణనాథ. అమ్మా, క్షమించే మనస్సు కలిగిన యేసయ్యను ఎరిగి కూడా నీ పగవాడిని క్షమించలేదంటే, మొన్న ఎంబి చర్చ్ తెలుసు కదండి మీకు, గోల్కొండ క్రాస్ రోడ్, చాలా పెద్ద చర్చ్. నా వాక్యం అయిపోయింది, ఆఫరింగ్ అయిపోయింది. ఒక స్త్రీ వచ్చి సంఘమంతా ఉంటుండగా కొట్లాడుతుంది, బెనడిక్షన్ అవ్వకుండా. ఎందుకు? డబ్బు ఖర్చు పెట్టారంటే లెక్క లేదంట, ఆ డక్క చెప్పమని. అయ్యో, ఎవరు మన దేవుడు? క్షమించే మనసు కలిగిన దేవుడు, ప్రేమామూర్తి. పగ తీర్చుకునే మనస్తత్వం యేసులో లేదు. ఈరోజు సంఘాలు భ్రష్టత్వంలోకి వచ్చేసాయి. ఎవరు కూడా సిద్ధపాటు కలిగి ఉండలేకపోతున్నారు. రాబోతున్నాడైనా ఒక పక్కన యెరూషలేములో యుద్ధం, ప్రపంచ యుద్ధం కాబోతుంది. థర్డ్ వరల్డ్ వార్. భయం లేదు క్రైస్తవులకు. ఒకరి మీద ఒకరికి పగలు, కక్షలు, కార్పణ్యాలు. ఇది ఎవరి లక్షణం? యజబెలు లక్షణం. యజబెలు యొక్క లక్షణం అది. రేపు ఈ పాటికి బయలు ప్రవక్తలను ఎలాగ చంపానో అలాగ నేను చంపకపోతే, నీ మీద నేను పగ తెచ్చుకోకపోతే నాకు గొప్ప కీడు దేవుడు కలుగజేస్తాడు అంటుంది. అమ్మా, నా యేసయ్య క్షమించే దేవుడండి, ప్రేమించే దేవుడండి. ఆయన ప్రేమించే పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు వచ్చే, ఆయన ప్రేమించే మనందరి కొరకు ప్రాణాలు పెట్టే, ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు జకరియా 13వ అధ్యాయం పట్టుకోమ్మా. దేవదూతలాన్ని చూసి అడుగుతూ ఉన్నారు, ఈ చేతులకి గాయాలేమిటి అని అడిగితే, అయ్యే వారిని ప్రేమించి మహిమను విడిచిపెట్టి, దైవత్వాన్ని విడిచిపెట్టి, రక్త మాంసాలు గల శరీరము ధరించి మానవులను రక్షించటానికి భూమి మీదకి వస్తే నన్ను గాయపరిచారు, నా శిరస్సుపై ముళ్ళ మకుటం పెట్టారు, కాండ్రించి నన్ను ఉమ్మేశారు, దుర్మార్గులు, దుష్టులు వారు అనలేదు తల్లి. నేను ప్రేమించిన వారి యుంట ఉంటుండగా నాకు కలిగిన గాయాలు. చదవమ్మ 13:6 జకర్యా. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు,
ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. అమ్మా, నా యేసయ్య ప్రేమామూర్తండి, క్షమించే మనసు కలిగిన వాడు. చుట్టూ గడ్డం పట్టుకొని పీకుతూ ఉన్నారు. కాండ్రించి, అమ్మ నువ్వు ఉమ్ము వేస్తే కోపం రాకుండా ఉంటుంది ఎవరికైనా. అలాంటి సానం కలిగిన వ్యక్తి, సాత్వికం కలిగిన వ్యక్తి భూలోకంలో ఎక్కడ కనబడడం. ఎంత సానం కలిగిన వాడైనా, ఎంత భేదవాడైనా ఉమ్ము వేస్తే కాండ్రించి వెంటనే కోపం వస్తుంది. నా యేసు ప్రభుల వారు కొట్టువారికి తన వీపిని అప్పగించాడు, ఉమ్ము వేయ వారికి ముఖము తిప్పుకొనలేదు. కారణం, ఆయన పగ తీర్చుకునే మనస్సు లేదానికి. యజబెలు ఉన్నది సంఘములో, అంటే పగ తీర్చుకునే మనస్తత్వం సంఘములో ఉన్నది. ఒక పక్క మంచి లక్షణాలు ఉన్నాయి, ఇంకొక పక్క చెడు లక్షణాలు ఉన్నాయి. మంచి చెడు రెండు కలిపి సంఘములో ఉన్నాయి. చివరగా చాలా లక్షణాలను వచ్చేవారు. బయలు ప్రవక్తలను పోషిస్తూ ఉంది. మొదటి రాజులు 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను. ఎవరు పోషిస్తున్నారు చెప్పండి? ఎవరి ప్రవక్తలు? దేవుని వ్యతిరేకులు. ఈరోజు సంఘం కూడా అదే చేస్తూ ఉన్నది. అమ్మా, సంఘంలో 3 లక్షణాలు ఉన్నాయి. ఇది ఒక్కటి చెప్పి, ఇది చాలా లోతైన సత్యం, వివరించడానికి నాకు సమయం లేదు. చదవండి, మత్తయి 13వ అధ్యాయం 33వ వచనంలో 3 కుంచెముల పులిసిన పిండి ఉన్నదంట. అంచె దినాలలో సంఘంలో ఉండేది అదే. మొదటి రాజులు మత్తయి 13:33. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన. ఏంటి 3 కుంచెముల పిండి? 3 రకాల స్వభావం కలిగిన వారు అంచె దినాలలో సంఘాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించటానికి, సంఘము ఎత్తబడకుండా అపవాద్, యెజబెలు మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులను, స్వభావం కలిగినటువంటి వ్యక్తులను సంఘములోనికి చేరుస్తాది. ఏంటి 3? అమ్మా, మత్తయి 16వ అధ్యాయం 6వ వచనములో ఇక్కడ అంటున్నాడు, శాస్త్రులు పరిసయ్యులు అని పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. చదవమ్మా. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. ఏంటి? పరిసయ్యులు, శాస్త్రులు 3 రకాల గుంపులు అన్నాను కదా. శాస్త్రులన్నా పరిసయ్యులన్నా ఒకటే. అయితే పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఈ పరిసయ్యులు ఎవరంట? వేషధారులు. మత్తయి 23వ అధ్యాయం 13వ వచనంలో, వేషధారులైన పరిసయ్యులారా, మీరు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. పైకి భక్తి కలిగి నటిస్తారు, భక్తిలే వారు భక్తి ధనం కొరకు అమ్మే వేసుకుంటారు. ఈ రోజు సంఘం కూడా ఇలాంటి సేవకులను పైకి లేపుతుంది, ఇలాంటి సేవకులను పోషిస్తుంది, ఇలాంటి సేవకులను లక్షలు పెట్టి పోషిస్తూ ఉన్నది. వేషధారులు మొదటిది. రెండోది, సద్దూకైలు ఎవరమ్మా? పునరుత్థానాన్ని నమ్మరు వారు. మత్తయి 22:23. అంటే ఏంటి? సత్యాన్ని నమ్మని వారు. అంటే పునరుద్ధానము లేదని చెప్పేటి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, అమ్మ వీళ్ళెవరు? ఈ రెండో గుంపు సద్దుకైల గురించి పులిసిన పిండని ఉంది కదా. అంటే ఏంటి అర్థం? సత్యాన్ని నమ్మరు. భాషలు లేవండి, పరిశుద్ధాత్మ లేదండి, అద్భుతాలు లేవండి,
సత్యాన్ని నమ్మని వారు ఉన్నారు. అంచు దినములో దురద చెవిలి కావారు హిత బోధను అంగీకరించరు. ఈరోజు చూడండి, సత్యం చెప్తే, లోతైన సత్యాలు చెప్తే, పరలోక రాజ్యానికి నడిపించాలనంటే ఆ సేవకుడికి అవకాశం దొరకదు. కాకమ్మ కథలు, పిట్ట కథలు చెప్పి మిమ్మల్ని బలపరుస్తాలంటాడు. రెండోది. మూడోది ఇంకెవరంట? హెరోదీయులు. ఇది ఎక్కువ ఉన్నారు. అమ్మ మార్కు 8:15. హెరోదీయులు ఎవరు? రాజకీయం చేసేవారు. ఎవరు? రాజులు. హెరోదు ఎవరండి? రాజు. అంటే సంఘములో రాజకీయాలు చేయకూడదు. పరిపాలన కొరకు, పోస్టుల కొరకు సంఘాన్ని విభజిస్తున్నారు. చదవమ్మా. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని. అమ్మా ఉంది కదా పులిసిన పిండి, అక్కడ ఏమన్నాడు? 3 కుంచాల పిండి. స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఎండ్ డేస్ లో సంఘాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించి యేసు రాకడలో ఎత్తపడకుండా ఉండటానికి ఎవరంట? రాజకీయం వచ్చేస్తుంది సంఘంలో. హెరోదులు ఎవరండి? రాజ్యాన్ని పరిపాలన చేసేవారు, రాజులు. సంఘంలో నాకు సెక్రటరీ పోస్ట్ ఇస్తారా లేదా? నేను సీనియర్ సభ్యుణ్ణి. ఇవ్వకపోతే నా గ్రూపులో 50 మంది ఉన్నారు, తీసుకెళ్లి ఇంకో సంఘం పెట్టుకుంటా. రాజకీయం కొరకు సంఘాన్ని ముక్కలు చేసేవారు హెరోదులు ఉన్నారు. ఎవరి? యెజబెలు రాణి. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాణి వచ్చేసింది సంఘంలోకి. 3 పులిసిన పిండి. అమ్మ చదవమ్మ. ఈ పులిసిన పిండి దేని చెప్తుంది? 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనములో, పాతదైన పులిసిన పిండి తీసేయండి. ఈ పులిసిన పిండి దుర్మార్గతను, దుష్టత్వాన్ని చూపెడుతున్నది. దుర్మార్గత, దుష్టత్వాన్ని విడిచిపెట్టి నిష్కాపట్యం సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. ముగిస్తున్నాను. అమ్మ ఏంటి ఈ పులిపిండి? ఏంటి? దుర్మార్గత, దుష్టత్వం, కపటము. యెజబెల్ వచ్చింది సంఘంలో. 3 కుంచాల పిండి వచ్చింది. అంటే రాజకీయం చేసేవారు సంఘంలో ఎక్కువైపోయారు. రాజకీయం చేసేవారు లోకంలో ఉండాలండి, సంఘంలో కాదు. సత్యాన్ని నమ్మని వారు సద్దుకేలు సంఘానికి వచ్చారు. వేషధారులు సంఘానికి కాపరులైపోయారు. పైకి భక్తిగా నటిస్తారు, ధనం సంపాదించుటే వారికి. ఆత్మల పట్ల భారం లే. సంఘాన్ని రాకడి కొరకు సిద్ధపరచాలన్నా ఆత్మీయత లే. ఆత్మీయతలో సంఘం నడిపించాలని లేదు వారికి. వారికి కావలసిందంతా సంఘంలో మీరు విత్తండి, మీకు కార్లు వస్తాయి. అమ్మా సంఘానికి ఇవ్వాల్సింది ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇవ్వాలి, తప్పు అని కాదు. సేవకుడిని మీరే పోషించాలి. సేవకుడు సమస్తాన్ని విడిచిపెట్టొచ్చారు, పోషించాలి. అయితే వీరెవరు? లగ్జరీస్ కొరకు విశ్వాసులు ఇచ్చే డబ్బును వారు లగ్జరీస్ లైఫ్ లీడ్ చేసేవారు. కుంచాల పిండి వచ్చేసింది, యెజబెలు స్వభావం వచ్చేసింది అని అంటున్నాడు. తప్పు ఒకటి మోపుతూ ఉన్నా యెజబెలు వచ్చేసింది సంఘంలోకి. దాటిని తీసివేయండి హెచ్చరిస్తూ ఉన్నాడు నా ప్రియ తల్లి. ఈరోజు దేవుని రాకడ దినాల్లో మనం ఉంటే, అరే అన్య జనాంగానికి సువార్త చేసి దేవుని ఎరగని ప్రజలను దేవుని మందిరానికి నడిపించవలసిన విశ్వాసులు, పెద్దలు, కాపరులు బుద్ధి లేకుండా ఒకరినొకరు కొట్టుకుని పగ తీర్చుకునే మనస్తత్వం కలిగి అన్య సాంప్రదాయాల సంఘములోకి తీసుకొచ్చి యెజబెలు లక్షణాలు సంఘంలోకి తెచ్చేశారు. నా దేవుడు దుఃఖపడుతూ అంటున్నాడు, నా యేసయ్య సిలువలో
ఎటు కొట్టిన ప్రేమే వచ్చిందే. సంఘంలో పరిశుద్ధత ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు. కలహించుకుంటూ విభేదాలతో తారతమ్యాలతో కొట్టుకు చచ్చిపోతున్న భ్రష్ట జనాంగమా అని అంటున్నాడు. సిలువలో ఎట్టు హింసించిన ప్రేమే ప్రవహించింది. కల్వరి శిల కొండే ఆయన యొక్క శిలువ శ్రమలు చూచి ప్రకృతి కూడా చూడలేక సూర్యుడు తెరమరుగైపోయాడు. బండలు బద్దలయ్యాయి. రాత్రి హృదయం మార్చబడలేకపోతుంది. అయ్యో యేసు ప్రభుల వారు ప్రకృతి మాట్లాడుతూ ఉన్నది. ఏ రీతి హింసించినా, ఏ ప్రక్కన పొడిచినా, కారెనుగా కరుణ దారలై పారెనుగా ప్రేమ ఏరులై. ప్రేమే ప్రవహించింది తల్లి. ఎక్కడ దేశం లేదు, కోపం లేదు, ఉగ్రత లేదు. కల్వరి శిలయే నిలువున నీరై కరుగ సాగనే నీ శ్రమల దాటికి. అయినా రాత్రి మారలేదు. కలుడను నారుతి ఎంత కఠినమో, రవ్వంతైనా మారదులే. ప్రియతలు 3 కుంచాల పిండి సంఘంలోకి వచ్చేసి సత్యాన్ని నమ్మని వారు, వేషధారులు, రాజకీయ సంఘంలోకి వచ్చేసింది. ఈడంటున్నాడు, యెజెబెలు బయలు ప్రవక్తలను పోషించినట్టు విశ్వాసులు పెద్దలు అలాంటి వ్యక్తులను పోషించి పైకి లేపుతున్నారు. భ్రష్టత్వం సంఘంలోకి వచ్చేసింది. తప్పు మోపుతూ ఉన్న విశ్వాసులారా, యెజెబెలు ఉన్నది మీ సంఘంలో. మీరు బోర మోగినప్పుడు ఎత్తపడకుండా ఈ సంఘాన్ని నిలిపివేయటానికి యెజెబెలు పనిచేస్తుంది. జాగ్రత్త. ముగిస్తూ ఉన్నా. చెప్పండి ఎన్ని లక్షణాలు? 1 జారత్వం. అంటే ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టడం జారత్వం. చాలా 8 లక్షణాలు చెప్పాను కదా. 2 ఏంటి? విగ్రహాలకు బలిచ్చేది. 3 ఏంటి? మోసం చేసే లక్షణం. 4 ఏంటి? చిల్లంగితనం. 5 ఏంటి? చెప్పండి అమ్మా. 5 ఏంటి? పగ తీర్చుకునే స్వభావం. 6 ఏంటి? బయలు దేవతలను పోషిస్తూ ఉన్నారు బయలు ప్రవక్తలు. సత్యాన్ని బోధించే వారిని, భారం కలిగిన సేవకులను నిత్య రాజ్యానికి నడిపించాలని సమత్వాన్ని విడిచిపెట్టి పెంటతో సమానంగా ఎంచుకున్న సేవకులని విడిచిపెట్టి ఇలాంటి వారిని పోషిస్తుంది సంఘం. సంఘమా యెజెబెలు సంఘంలో ఉంది. జాగ్రత్త. తీసేసుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక సాయంకాల దినమంతా ఎన్నో సంఘాలలో యెజెబెలు ఆత్మ పనిచేస్తుందని, యెజెబెలు స్వభావం, యెజెబెలు లక్షణాలు సంఘంలో ఉన్నాయని హెచ్చరించావు మాకు. ఇంకా మా జీవితంలో పగ ఉంటే, మాలో యెజెబెలు ఉన్నదని గుర్తిరిగి ఆ పగను విడిచిపెట్టడానికి కృప దయచేయండి. శత్రువులను ప్రేమించమన్నావు, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పావు. అలాంటి సంఘం ఎత్తబడతాది. ఏ సంఘం అయితే ఈ పగలు, ఈర్ష్యలు, కక్షలు ఉంటాయో
ఏజబెల్ అక్కడ ఉంటుందని చెప్పాడు. తండ్రి, ఏజబెలను మా సంఘంలో నుంచి గెంటి వేయటానికి ఇక్కడికి ఉదయించాడు. బోర మోగగానే ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా ఎగిరిపోయే గుంపులు ఈ ప్రియ బిడ్డలందరూ ఉండట్టుకుని ఇక్కడ దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.